బందర్ బాబా బహు బాగా చెప్పారబ్బా. మచిలీపట్నంలో అవతరించిన ఈ కొత్త బాబా ఎవరై ఉంటారను అని ఆలోచిస్తున్నారా? బాబా అంటే ఆధ్యాత్మిక బాబా కాదు, పొలిటికల్ బాబా. తన అనుభవాల నుంచి భావి రాజకీయ నేతలకు కీలక ఉపదేశం చేశారు ఈ బందర్ బాబా. మీరు రాజకీయాల్లో ఉన్నారా? ఇంకా రాజకీయాల్లోనే కొనసాగాలి అనుకుంటున్నారా? అయితే మీకో సలహా. మీ భార్య పేరు మీద కానీ, మీ ఇంట్లో ఆడవాళ్ల పేరు మీద కానీ వ్యాపారం చెయ్యొద్దు అని సూచించారు మాజీ మంత్రి పేర్ని నాని. అలాగే మేనేజర్లను కూడా గుడ్డిగా నమ్మొద్దని సలహా ఇచ్చారాయన. మచిలీపట్నం వైసీపీ కార్యకర్తల సమావేశంలో తన ఆవేదనను వెళ్లగక్కారు పేర్ని నాని. వైసీపీ ఓడిపోయిన రోజు తాను చచ్చినంత పనైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక తన కుటుంబం వెంట పడిందన్నారు. టీడీపీ ఏడాది పాలనలో నరకాన్ని ప్రత్యక్షంగా చూశానన్నారు. తనకొచ్చిన కష్టం పగవాడికి కూడా రావద్దన్నారు. నా జీవితంలో అయితే అంటే ఏ పగవాడికి కూడా రాకూడదు. భార్యను తీసుకుని దాక్కుంటూ రోజుకు లేదా 2 రోజులకు ఒక ఇంట్లోనో ఒక చోట్లోనో ఉంటూ 15 రోజులు తిరగటం అనేది నిజంగా ఆ రోజే నేను మానసికంగా చచ్చిపోవాలి, రాజకీయంలోంచి మానేయాలి. ఎవరికి రాకూడనటువంటి దుస్థితి అది. ఓవైపు పోలీసులు కేసులతో వేధిస్తే మరోవైపు టీడీపీ నేతలు మాటల దాడి చేశారన్నారు. వెంటనే టీడీపీ వాళ్ళు వీడు కనపడతలేదు, కుటుంబం అదృశ్యం, వీడు మాట్లాడతలేదు మొదలెట్టారు. వ్యాపారం చేసేవారెవరూ మేనేజర్లను పూర్తిగా నమ్మద్దన్నారు నాని. నమ్మకం కుదిరినప్పుడు ఏం చేస్తాం? ఏదున్నా వాళ్ళ మీద నడిపిస్తూ ఉంటాం. నడుస్తూ ఉంటే సరే ఇతన్ని మంచోడు ఎందుకే అన్న అంటే నన్ను ఎలక్షన్ డ్యూటీకి కిట్బాబు రమ్మన్నాడు, నేనును ఖలీద్ ఇక్కడే ఉన్నాడు. ఖలీదు బయటకు వచ్చేసాం, గాంధీ గారి మనవరాలు తప్పు చేసినట్టుంది, నాతో వచ్చి. రాజకీయాల్లో ఉన్నవారికి కీలక సలహా ఇచ్చారు వైసీపీ నేత. నా జీవితంలో బుద్ధి వచ్చిందంటే రాజకీయాల్లో తిరిగేవాళ్ళు పొరపాటును కూడా ఇంట్లో ఆడవాళ్ళ మీద ఆస్తులు పెట్టబాకండి, వ్యాపారాలు చేయబాకండి. తనను జైలుకు పంపాలని కొందరు టీడీపీ నేతలు ఎదురు చూస్తున్నారన్నారు పేర్ని నాని. ఎందుకని ఏ పని తను చేసింది కాదు కాబట్టి, నన్ను అరెస్ట్ చేసి జైలు వేస్తే మాత్రమే ఈ కళలో ఆనందం వస్తుందని చెప్పి నాకు తెప్పించుకుంటున్నాను. ఫైనల్ గా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులకు గురి చేసినా వైసీపీ జెండా విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు పేర్ని నాని.